అమెరికా ఇరాన్ మధ్యన శాంతి చర్చల సందర్భంగా విఫలమైనటువంటి నేపథ్యంలో అక్కడ జరిగిన పరిణామాలకు సంబంధించినటువంటి పాకిస్తాన్లో ఉన్నటువంటి కీలక అధికారుల్ని ఉటంకిస్తూ కొన్ని రిపోర్ట్స్ ఇప్పుడు అంతర్జాతీయ మీడియా బయటపెట్టింది. చివరి నిమిషంలో బ్రేక్ పడింది అన్నటువంటి విషయం ఇందులో కీలకం. 20 ఏళ్ల పాటు యురేనియం శుద్ధి నిలిపేయాలి అంటే 20 ఏళ్ల పాటు అణుబాంబు ప్రయత్నం మానేయాలన్నది అమెరికా చెప్తే 5 ఏళ్ల వరకు మాత్రమే మేము చేస్తామని చెప్పి ఇరాన్ తేల్చి చెప్పిందట. యురేనియం శుద్ధిని 5 ఏళ్ల పాటు మాత్రమే నిలుపుతాం తప్పించి మీరు అంతకుమించి జోక్యం చేసుకోవడానికి వీల్లేదు. ట్రంప్ది ఈలో పదవి కూడా అయిపోతుంది కదా, ఆయన ఈగో సాటిస్ఫైడే కదా, అంతవరకే ఉండమని చెప్పండి, అంతకు మించొద్దు అన్నటువంటి విషయాన్ని తేల్చి చెప్పిందట. శాశ్వతంగా యురేనియం శుద్ధిని నిలిపేయాలి అన్నటువంటి ప్రపోజల్ని తిరస్కరించిందట. అదే సందర్భంలో ఒకానొక సందర్భంలో వీళ్ళు గొడవ కూడా పడ్డారట. 1979 ఇస్లామిక్ విప్లవం తర్వాత అమెరికా ఇరాన్ మధ్యన డైరెక్ట్గా జరిగినటువంటి చర్చలు ఇదే. అత్యున్నత స్థాయి జేడీ వాన్సు, ఇటు పక్కనే స్పీకర్ అరాగ్జీ ఇట్లాంటి వాళ్ళు అటెండ్ అయినటువంటిది, స్పీకర్ గాలిబఫ్ అటెండ్ అయినటువంటిది, పలువురు ఉన్నతాధికారులు కూడా పాల్గొనడం. వీళ్ళెవ్వరూ కూడా ఫోన్లను తీసుకెళ్ళలేదు, అందరూ ఫోన్లు బయటే పెట్టేశారు. మధ్యలో వాళ్ళ ఒక డెసిషన్ మాట్లాడుకున్నాక ఆ విషయం గురించి బయటకు వచ్చి మెసేజ్లు ఇచ్చి మళ్ళీ మెసేజ్లు చెక్ చేసుకుని వెళ్ళారన్నటువంటిది పాకిస్తాన్కి సంబంధించినటువంటి వర్గాలు చెప్తున్నాయి. దాదాపు 20 గంటల పాటు జరిగినాయి. ఒకానొక దశలో గది బయటికి గట్టిగా మాట్లాడిన శబ్దాలు కూడా వినిపించినాయట. 80% అంశాల్లో ఏకాభిప్రాయం కుదిరింది, ఒప్పందం దాదాపుగా కుదిరినట్టుగా అనిపించింది. కానీ కాసేపటికి అవన్నీ విఫలమైనవి. ఎందుకంటే బయటకు వచ్చి వీళ్ళు ఫోన్లో వాళ్ళ పై అధికారులతో మాట్లాడాక, ఇటు జేడీ వాన్స్ ట్రంప్తో మాట్లాడాక, అటు ఇరాన్కి సంబంధించి మరి ముక్తజా కొమైనీతో మాట్లాడారు, లేకపోతే హుస్సేన్ కొమైనీతో మాట్లాడారు. కానీ అక్కడ మాట్లాడాక టోటల్ ఫెయిల్ అయ్యింది అన్నటువంటి విషయం తాజాగా చెప్తున్నారు.